ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఏపీలో కూటమిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులైన నరేంద్ర మోడీ, అమిత్ షాల మధ్య రాజకీయ డైనమిక్స్లో ఎలాంటి మార్పులు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. జగన్ నిర్ణయంతో ఆయనకు బీజేపీతో ఉన్న సంబంధం మరోసారి బయటపడింది. దీంతో చంద్రబాబు ఇరుక్కుపోయారంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారనేది రాజకీయాల్లో కీలకంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో బీజేపీతో సన్నిహితంగా సంబంధాలు కలిగి ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటికీ బీజేపీతో ఆయన సంబంధాలు కొనసాగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సమన్వయం చేసుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు, మద్దతు సాధించడంలో జగన్ విజయవంతమయ్యారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ సంబంధం ఇప్పటికీ కొనసాగుతుందని రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ సాగుతుంది. జగన్ తాజా నిర్ణయంతో ఆయన బీజేపీతోనే ఉన్నాడు అన్న సందేశం అమిత్ షా, మోడీలకు చేరినట్టు అయింది. జగన్ నిర్ణయంతో ఆయన మీదున్న కేసులు కూడా అటకెక్కినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో కూటములు మార్చడం ఒక సాధారణ విషయం. 2014లో బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికల ముందు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడి యూపీఏ కూటమితో చేతులు కలిపారు. ఈ చర్యల వల్ల బీజేపీ నాయకత్వంలో ముఖ్యంగా అమిత్ షా, మోడీలతో అసంతృప్తిని కలిగించాయని చెప్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచారు. అందుకే కేంద్రం కూడా చంద్రబాబును నమ్మడం లేదు. బాబు ఎప్పుడైనా హ్యాండ్ ఇవ్వచ్చు, ఇలాంటి సమయంలో బీజేపీకి తోడు కావాలి, అందుకే జగన్ను ప్రోత్సహించినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారనేది కీలకంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పాటులో ఆయన ప్రధాన భూమిక పోషించారు. ఈ కూటమి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో బీజేపీతో పవన్ సంబంధాలు ఒడిదుడుకులతో సాగాయి. తాజా పరిణామాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారు? ఆయన బీజేపీతో పొత్తు కొనసాగిస్తారా లేదా స్వతంత్రంగా ముందుకు వెళ్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక శతరంజ ఆటలా కొనసాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బీజేపీతో సహకారం ద్వారా తన రాజకీయ బలాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన గత అనుభవాల నుంచి నేర్చుకుని కూటములను మళ్లీ సమతుల్యం చేయాలని ప్రయత్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా యువత కోసం స్థిరమైన రాజకీయ మార్గాన్ని ఎంచుకోవాలని ఆలోచనలో ఉన్నారు. ఈ రాజకీయ ఆటలో మోడీ, అమిత్ షా లాంటి బీజేపీ నాయకులు ఎవరిని ఎలా ఉపయోగించుకుంటారనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.